మానవుడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎట్లు కాగలడో, మనుషులమైన మనము దేవుని యొక్క దృష్టికి, దేవుని ఎదుట నిలబడినప్పుడు దేవుని యొక్క దృష్టికి, దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు ఆయన దృష్టికి మనము నీతిమంతులుగా ఎట్లు కాగలము. భక్తుడైన దావీదు, ఇశ్రాయేలు రాజైన దావీదు అంటున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నీవు నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, వానిని దూతల కంటే కొద్దిగా తక్కువ వానిగా చేసిన మహిమా ప్రభావాల కిరీటము వానికి ధరింపచేసి ఉన్నావు, సమస్తం మీద అధికారం ఇచ్చి ఉన్నావు. ఈ భూమి మీద సమస్తం మీద అధికారం ఇచ్చినా సరే మానవుడు దేవుని యొక్క దృష్టికి నిర్దోషిగా, నీతిమంతుడిగా, శుద్ధుడిగా కాలేకపోతున్నాడు. అందుకే పరిశుద్ధ